ఎట్టకేలకు తమిళనాడులో వీడిన ఉత్కంఠ అండి. ఎందుకంటే నిన్నటి వరకు ఏ పార్టీ సపోర్ట్ చేస్తుంది ఏంటి అని టీవీకి అధినేత విజయ్ దళపతి గారికి అనుకున్నాం. అయితే ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా. అంచేత ఆయనకి 108 సీట్లు రావడం జరిగిందండి. అంచేత ఏంటంటే ఈ రోజున ఇతర పార్టీలు కూడా ఆయనతో కలిసి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి చేయడానికి సుగమం అయిందండి. ఆయన ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను అండి. నా సపోర్ట్ కూడా ఇస్తున్నాను. అలాగే మన విజయ్ గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా మీరు చాలామందికి భోజనాలు కూడా పెట్టించారన్న సంగతి తెలిసింది. ఆ భోజనాల కార్యక్రమం ఎలా జరిగింది ఏంటనేది చెప్పండి. చాలా బాగా జరిగిందండి. కనీని వెరగనట్టుగా జరిగిందండి. ఆ చికెన్తో వేయడం జరిగింది, ఆ ఎగ్ కర్రీస్ వేసామండి, అలాగే పప్పుతోటి చట్నీలు పచ్చళ్ళు ఇవన్నీతో బాగా భోజనాలు కూడా పెట్టడం జరిగింది. ఈరోజు సినిమా షూటింగ్ వచ్చామండి. దాని చేత అందరికీ కూడా అదనంగా కూడా భోజనాలు అయితే తెప్పించి భోజనాలు పెట్టడం జరిగిందండి. విజయ్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా చేస్తున్నందుకు ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు కానీ మా నటీనటులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారండి. నేను కూడా అభినందనలు తెలియజేస్తాను. చాలా సంతోషం అండి. అలాగే మీ ఏపీ తెలంగాణ కళాకారులందరూ కూడా విజయ్ గారికి పరిపూర్ణ మద్దతు ఉందని చెప్పని సంపూర్ణంగా మీరు తెలియజేస్తున్నారు. మా తెలుగు రాష్ట్రాల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం, అలాగే సపోర్ట్ కూడా తెలియజేస్తాం. చాలా సంతోషం. అలాగే మీరు 4 రోజుల క్రితం తీసిన వీడియో విజయ్ గారికి అలాగే తమిళనాడు ప్రజలందరికీ చేరిందనే విషయం తెలిసింది. ఆ చేరటంలో మీ యొక్క ఆనందం అనేది ఎలా ఉందనేది చెప్పండి. చాలా చాలా సంతోషంగా ఉందండి. నేను చేసిన వీడియో తమిళనాడులోనే కాకుండా అలాగే తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో ప్రజలు కూడా చేరి ఈ రోజున ఆయన ముఖ్యమంత్రి అవడానికి ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా తోడ్పాటు అయిందంటే నేను చాలా ఆనందపడుతున్నాను. చాలా సంతోషం అండి. అలాగే ఈ ప్రమాణ స్వీకారానికి త్రిష గారు కూడా వస్తున్నారని చెప్పి అంటున్నారు. త్రిష గారు రావటం వలన మీకే ఎలాంటి అభ్యంతరం ఏం లేదు కదా? చాలా సంతోషం అండి. ఒక హీరోయిన్గా నటిగా ఆవిడ కూడా రావడం చాలా సంతోషం. థ్యాంక్ యూ. అలాగే విజయ్ గారు ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా మన ఏపీ కళాకారుడైనటువంటి సుబ్బరాజు గారు చేసిన ఈ అన్నదాన కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి జయప్రదం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్జున్ రాజు గారు, మీరు చాలా సినిమాల్లో యాక్టర్గా చేశారు, మంచి మంచి క్యారెక్టర్ చేశారు, పోలీస్ క్యారెక్టర్లు అవి చేశారు. అయితే సాటి నటుడుగా అంటే హీరోగా చేసి మన టీవీకి అధినేత విజయ్ దళపతి గారు ఈ రోజున తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారండి. ఆయన మీద మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని. నమస్కారం అండి. ఈరోజు మా నటుడు మీరు అడిగినట్టు విజయ్ గారు మా నటుడు కాబట్టి ఆయన స్వతంత్రంగా 2 సంవత్సరాల్లో పెట్టి విపరీతమైన మెజార్టీతో 108 సీట్లు సంపాదించుకోవడం చాలా గర్వంగా ఉంది. తర్వాత కొన్ని పరిణామాల వల్ల అలయన్స్ కలుపుకోవాల్సి వచ్చింది. టార్గెట్ రీచ్ అవ్వాలంటే 180 కావాలంటే అది కూడా 2-3 రోజులు ఇబ్బంది పెట్టారు, కానీ తర్వాత అంత మంచిగా జరిగింది. ఈరోజు నటుడు విజయ్ సీఎం అవడం మనందరికీ గర్వకారణం. నేను స్పెషల్గా ఆయన అభినందిస్తున్నాను. గర్వంగా ఉన్నాను. ఖచ్చితంగా మా అభినందనలు విజయ్ గారు ఉంటాయి. ఎల్లవేళలా ఆయన మంచిగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని మన సారా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి అర్జున్ రాజు గారు. తమిళనాడు టీవీకి అధినేత విజయ్ గారు అంటే ఒకప్పుడు హీరోగా చేశారు. ఇప్పుడు పార్టీ పెట్టి 2 ఇయర్స్లోనే ఆయన ముందుకు వచ్చి పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ 108 సీట్లు సాధించారు. ఇప్పుడు అందరి అభిమానంతో అందరి సహకారంతో ఆయన అన్ని పార్టీలను కలుపుకొని ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారండి. మీ అభిప్రాయం చెప్పండి నారాయణ గారు. ఎందుకంటే విజయ్ గారు ఫస్ట్ రాజకీయాల్లోకి రాకముందే ఏం చేశారు, ఫ్యాన్స్ని క్రియేట్ చేశారు. అంటే నా తరఫున ఎంతమంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారని ఒక విజయ్ దళపతి సేనాలాగా అట్లాంటిది ఒకటి క్రియేట్ చేశారు. చాలామంది వచ్చారు, కొన్ని లక్షల మంది, మిలియన్స్లో వచ్చారు. తర్వాత అతను అనుకున్నాడు, వీళ్ళందరూ, ఎందుకంటే అతను అంటే తమిళనాడు బాగా ఇష్టం, దళపతి అంటారు అతను, తమిళనాడు బాగా ఇష్టం కాబట్టి ఇప్పుడు మన ఎన్టీఆర్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ మన ప్రతి ఒక్కళ్ళు ముందు ప్రజల ఇదిని ప్రేమను పొందుకొని వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. అలానే మన విజయ్ గారు కూడా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఇచ్చేసి ఇప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అది చాలా గ్రేట్. ఇప్పుడు సినీ రంగంలో ఆయన హీరోగా చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్నారు. మీరు కూడా తోటి ఆర్టిస్ట్ కాబట్టి మీరు ఆయనకి సపోర్ట్ ఎలా చేస్తున్నారని అడుగుతారు. నా సపోర్ట్ విజయ్ గారు. ఎందుకంటే మన ఎన్టీ రామారావు గారు కూడా అట్లనే, ఎన్టీఆర్ గారు అట్లనే,
సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళకి ఏంటంటే ఈ ప్రజల గురించి కొంచెం అవగాహన ఉంటుంది. ఎందుకంటే సినిమాలు ఇవన్నీ రీల్స్ అయినా రియల్ తీసుకొచ్చి రీల్స్ చేస్తారు కాబట్టి అవగాహన ఉంటుంది. ఆ పెద్దోళ్ళు లాగానే మన విజయ్ గారు కూడా మంచి చేయాలని, ప్రజలందరికీ మంచి సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు తమిళనాడు టీవీకే అధినేత మన విజయ్ గారు ఈ రోజున ముఖ్యమంత్రిగా తమిళనాడులో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనపై మీ అభిప్రాయం తోటి ఆర్టిస్ట్గా చెప్పండి. ఆ రోజు ఎన్టీఆర్ ఎలా మంచి మంచి పనులు చేశాడో ఈరోజు విజయ్ గారు కూడా అలాగే మంచి పనులు చేస్తాడని మాకు పూర్తి విశ్వాసంతో ఉన్నాము. లక్ష్మణ్ గారు, విజయ్ గారు ఈ రోజున విజయ దళపతి గారు రాజ్యసింగ్ పార్టీగా అవతరించడం ఎంతో ఆనందదాయకం. కానీ పుట్టిన రాజకీయవేత్తలు పన్నాగాలకి ఆయన ఎంతో ఇబ్బంది పెట్టారు వారందరూ కలిసి. అలాంటివన్నీ బొడిదుడుకుని ఎదుర్కొని ఆయన చీఫ్ మినిస్టర్గా పదవి ప్రమాణం చేస్తున్నందుకు హార్దిక శుభాకాంక్షలు. ఆయన మరో ఎంజీఆర్ గారిలాగా పేరు ప్రఖ్యాతలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిరంజీవి రాజు గారు, మన విజయ్ గారు ఈరోజు అంటే దళపతి విజయ్ గారు కదా, టీవీకి అధినేత గారు, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. తోటి ఆర్టిస్ట్గా మీ అభిప్రాయం? చాలా సంతోషంగా ఉంది. విజయ్ గారు అతి తక్కువ టైంలో రాజకీయాల్లోకి రావడమే కాకుండా సీఎంగా గెలవడం అనేది చాలా సంతోషదగ్గ విషయం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను సపోర్ట్ చేస్తాను.